అన్న అంటే మీ ఈ జర్నీలోని అతి తక్కువ రెమ్యునరేషన్ అతి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది ఎంత ఉంటుంది? సినిమా పేరు అవసరం లేదు, బట్ ఎంత అతి తీసుకున్నారు? తక్కువ అంటే బ్రో ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, సడన్ గా మీరు ఒక చిన్న సినిమా చేస్తున్నారు, ఓకే తెలిసి మీరు చాలా క్లోజ్ కాబట్టి మీకోసం చేయాల్సి వస్తుంది. కరెక్ట్. అంటే మీరు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సి వస్తుంది. అమౌంట్ మీరు అంటారు అన్న ఏంటన్నా చూడండి అన్న నేను ట్రై చేస్తున్నాను, నేను కూడా మంచి కాన్సెప్ట్తో వస్తున్నాను, అప్పుడు బిలీవ్ చేయాలి, నేను మిమ్మల్ని నమ్మాలి. ఇప్పుడు మీరు నన్ను నమ్మినప్పుడు నేను మిమ్మల్ని బిలీవ్ చేసి మీరు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు సో నేను కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అట్లా చేసాం, చాలా సినిమాలు ఉన్నాయి. అతి ఎక్కువ తీసుకుని ఎంత ఉంటుంది ఒక ఆర్టిస్ట్ గా? ఒక్క రోజా? ఒక రోజు లేకపోతే ఒక సినిమా మొత్తానికి ఎంత అయ్యింది? సినిమా మొత్తానికి అయితే చాలా ఉన్నాయి. పుష్పకి చాలా వచ్చాయి నాకు. ఓకే ఓకే. పుష్ప ఏంటంటే చాలా జరిగింది కదా, అది మంత్లీ మనకు ఎక్కువ రోజులు చాలా చేస్తారు ఎక్కువ కదా. రోజులు జరిగింది, డబ్బులు బాగా వచ్చాయి. పుష్పకి చాలా వచ్చాయి నాకు. పుష్ప 2కి, పుష్ప 1కి రాలే. పుష్ప 1కి నేను చేసిన 3-4 డేసే. పుష్ప 2కి చాలా రోజులు చేశాను నేను. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, కిసక్ సాంగ్, యాక్చువల్గా నేను సినిమా మొత్తం ఉండాలి. నేను అప్పుడు జాతర సీక్వెన్స్ అప్పుడు ఆ డేట్లు క్లాష్ అవ్వడంతో ఒక సినిమా కమిట్ అయిపోయి ఉన్నాను. అక్కడ అవుట్డోర్లో ఉన్నాను, ఇంకా రాలేకపోయా. అప్పుడు తర్వాత వచ్చాను కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ వేరే సినిమాలు ఉన్నాయి. సరే ఇలా ఇక్కడ కమిట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళిపోయి కమిట్ అయ్యా. లేకపోతే హీరో గారు పక్కన నాకు సుకుమార్ గారు అదే చెప్పారు, సార్ ఇది అదే ఒకటి చెప్పాను కదా, 99 గొర్రెలు ఉంటాయి, ఒక్క గొర్రె ఉంటుంది కదా. అప్పుడు ఆ రోజు చెప్పనీయలేదు ఆ రోజు, ఎందుకంటే సినిమా రిలీజ్ ఉండే. అయితే ఒక గొర్రె ఉంటుంది, ఆ గొర్రె నువ్వు ఏమనుకుంటున్నావు, హీరో గారు పక్కనే ఉంటావు, నువ్వు కేషియర్ తర్వాత నువ్వు చాలా అంటే మా సీక్వెన్స్ కూడా ఒకటి తీశారు. సినిమా యాక్చువల్ అంటే మాదొక ట్రాక్ ఉంటుంది, అది 1/2 అవర్ ఉంటుంది. చాలా చాలా తీశారనమాట సీక్వెన్సెస్. ఆ సీక్వెన్సెస్ అన్ని మిస్ అయిపోయాయి. అంటే కొన్ని జరిగాయి కదా సినిమా, వాళ్ళు కూడా ఏంటంటే బెటర్మెంట్ ఆ స్టోరీ డెవలప్మెంట్లో వెళ్ళిపోయారు. సో అవన్నీ జరిగాయి అనమాట. అప్పుడు నాకు సుకుమార్ సార్ చెప్పారు, ఇట్లా నువ్వు చాలా ఇంపార్టెంట్ ఈ క్యారెక్టరు, నువ్వు ప్రతి సీన్లో ఉంటావు, నువ్వు అంటే ఇంపార్టెన్స్ అనుకుంటున్నావేమో, లేదు నువ్వు చాలా ఇంపార్టెంట్, నిన్ను తీసుకోవడమే అందుకు తీసుకున్నాం, నువ్వు ఒక క్యాషియర్, నీకు సినిమాకి చాలా లింక్ ఉంటుంది అని చెప్పి ఆ డబ్బులు వచ్చినప్పుడు చూసుకొని పడిపోవడం అవన్నీ ఇంకా చాలా ఉండే, అలా అవి కట్ అయ్యాయి. సో అప్పుడు అనుకున్నాను చాలా మంచి క్యారెక్టర్ కదా చేద్దామని చేస్తుంటుంటే ఆ డేట్ల క్లాష్ వల్ల జాతర ఎపిసోడ్లో మిస్ అయ్యాను.